అయినా నువ్వెందుకు కారం తీసావు? ఊరికే కలపడానికి కావాలేమో అని. కారం ఆవకాయకి పట్టిస్తారు, జాడీలో వేయరు. ఆ మాత్రం మా కోపికి తెలిస్తే ఈ పాటికి నాకు మనవడు ఉండేవాడు. బాగా నవ్వండి. ఈ పుచ్చడి చెడగొట్టాక ఇంకా బాగా నవ్వుకుందరు. సార్ మెల్లిగా జాగ్రత్తగా దిగండి సార్. అమ్మగారు, అమ్మగారు, ఏమైంది లచ్చమ్మా? అయ్యగారికి దెబ్బలు తగిలాయమ్మా, త్వరగా రండి. ఏమండి? కూర్చోండి సార్. ఏంటి దెబ్బలు? ఈ దెబ్బలలా తగిలాయి? ఏమైందండి? ఏంటండి? ఏంటి దెబ్బలు? ఏమైందండి? కంగారు పడక. కంగారు పడకండి మేడం, సార్కి ఏం కాలేదు. దారిలో ఎవరో అటాక్ చేశారు. ఎవరు? ఎవరో సారంటే పడని వాళ్లే కావాలనే కక్ష కట్టి ఇలా చేశారమ్మా. మీ మీద ఎవరు కక్షండి? అకాడమీలో ఎవరితోనో గొడవ పడ్డారా? అకాడమీలో నాకు ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేవు. నా మీద పాత కక్షలతో జరిగిన అటాకే ఇది. నేను చనిపోయానని ఇన్నాళ్ళు సైలెంట్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు నేను బ్రతుకున్నానని తెలిసి నన్ను చంపటానికే ఈ అటాక్ ప్లాన్ చేశారు. మీరెవరిని అంటున్నారో నాకు అర్థమైందండి. మా అన్నయ్య ఎవరికి హాని చేయాలనుకోడండి. సుధా, మరిచిపోయావా? మనం ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నన్ను చంపాలని ప్రయత్నం చేయలేదా? ఆ పగ మనసులో పెట్టుకొనే ఇదంతా చేశారు. మీ ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నానని ఏమనుకోకండి సార్. ఒకరిని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం, అదే అపార్థం చేసుకోవాలంటే చాలా ఈజీ. ఒకరి మీద ఎప్పటికీ ఒకే అభిప్రాయంతో ఉండడం కరెక్ట్ కాదేమో అని నా ఫీలింగ్. మీరు అనుకున్నది నిజం అనుకుంటున్నది అబద్ధం కూడా కావచ్చు. ఒక మనిషి మీద మన మనసులో ద్వేషం నింపుకుంటే అదెప్పటికీ మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. మంచి చేసినా కూడా చెడే అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ. నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నువ్వు చెప్పే సూక్తులన్నీ నేను వింటానని మాత్రం అనుకోకు. నేను ఎవ్వరి మీద అనవసరంగా అభిప్రాయాల్ని ఏర్పరచుకోను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నాకు మాత్రమే తెలుసు. నా నిర్ణయం, అభిప్రాయం ఎప్పటికీ తప్పు కానే కాదు. తను చెప్పేది మంచి విషయమే కదండి, వింటే తప్పే ఉంది. నాకు సలహాలు చెప్పేవాళ్ళు, ఆంక్షలు విధించేవాళ్ళు నచ్చరన్న విషయం నీకు తెలుసు కదా. సార్, మీరు ఆవేశపడకండి. మీకిప్పుడు రెస్ట్ అవసరం. వెళ్ళొస్తానండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
చూసావా, నువ్వే తన అత్త అని తెలిసినా కూడా నా ముందు అంతా నటన. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతే. నిజాయితీగా ఉండటం వీళ్ళకి చేత కానే కాదు. ఏమండి సార్. మెల్లగా. ఐఎమ్ ఆల్ రైట్. ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. లచ్చి, సార్ కోసం పళ్ళరసం చేసి తీసుకురా. వెళ్ళు. అలాగేనయ్యా. రుద్ర, అత్తయ్య, రుద్ర, ఆయన మాటలేం పట్టించుకోకు. మామయ్య సంగతి నాకు తెలుసు కదా అత్తమ్మా. నువ్వేం బాధపడకు. త్వరలోనే మామయ్యని మార్చి మన రెండు కుటుంబాలు ఒక్కటయ్యేలా నేను చేస్తాను. నువ్వు అన్నమాట నిజమైతే నాకు అంతకంటే ఇంకేం కావాలి? ఆ, ఇంతకీ ఆయన మీద అటాక్ చేసింది ఎవరు రుద్ర? తెలీదు అత్తయ్య, కానీ నేను ఎలాగైనా తెలుసుకుంటాను. ఇంకొకసారి మామయ్యకి ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను. సరేనా? నువ్వేం టెన్షన్ పడకో. వెళ్ళొస్తాను. సరే రుద్ర. అన్నట్టు నీకోసం చేయించిన ఆవకాయ మీ అన్నయ్య గారే స్వయంగా తన చేతులతో తీసుకొచ్చిస్తానన్నారు. మా అత్తయ్య ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. వెళ్ళొస్తాను అత్తయ్య. ఏం చేస్తున్నా విషిక? గుప్పుడు దుబ్బే అయ్యి బాబాయ్ ఉప్పు అంతా జాడీలో వేద్దాం అనుకున్నావా? ఇది ఏమన్నా మామిడికాయ ఆవకాయ అనుకున్నావా, ఉప్పు ఆవకాయ అనుకున్నావా? అసలు అందులో ఉప్పు కలపమని ఎవరు చెప్పారు నీకు?